అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 14th మార్చ్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ చూసాం, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అన్న అంశాలు మాట్లాడుకుందాం. డౌ జోన్స్ మరొక బలహీనత, అమెరికన్ మార్కెట్స్లో మరొకసారి వీక్నెస్ చూసాం. 0.5% నుంచి 1% వరకు నష్టాలు మనకు కనిపించాయి. S&P 500 ఫాల్స్ టు న్యూ లో ఫర్ ఇయర్ ఆన్ ఇరాన్ ఆయిల్ క్రైసిస్ పోస్ట్ థర్డ్ స్ట్రైట్ లూజింగ్ వీక్. వరుసగా 3వ వారంలో కూడా అమెరికన్ మార్కెట్స్లో బలహీనత. డౌ జోన్స్ 0.25% మేర, S&P 500 0.6% మేర, నాస్డాక్ 1% మేర నష్టాలతో అయితే ముగిశాయి. ఇంకా టెన్షన్స్ ఫ్లేరప్ అవుతూనే ఉన్నాయి, ఏం మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి. ఇప్పుడు ఏషియాలో కూడా, ఈస్ట్ ఏషియాలో కూడా నార్త్ కొరియా ఒక సస్పెక్టెడ్ బాలిస్టిక్ మిజైల్ని లాంచ్ చేసింది అని చెప్పి జపాన్ ఆ దేశంలో ఒక అలర్ట్ని ప్రకటించింది. Prime Minister Office of Japan in post on X alerted the public to the developing situation, stating North Korea has launched suspected ballistic missiles. More updates to follow అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది. సో ఇప్పుడు జరిగిన సినారియో, ఇది జరుగుతున్న సినారియో 11:37కి. సో తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది ఇప్పటివరకు అయితే తెలియదు మనకి ఇంకా. బట్ యాజ్ ఆఫ్ నో వెయిట్ అండ్ వాచ్ మోడ్. అండ్ దీనికి తోడు యుఎస్ ఇరానియన్ మీడియా సేస్ కీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఖర్గ్ ఐలాండ్ మీద యుఎస్ దాడులు నిర్వహించి వాళ్ళ ఆయిల్ అసెట్స్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇరాన్ మీద. ఎందుకంటే వాళ్ళ ఆయువుపట్టు అదే, ఆ ఆయువుపట్టు మీద గట్టిగా కొడితే ఆర్థికంగా మరింత దెబ్బతీయవచ్చు అన్న ఒక ఉద్దేశంతో యుఎస్ దాడులు తెగబడింది. అయితే కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏది, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏది ముప్పు వాటిల్లో లేదు అని చెప్పి అక్కడ స్థానిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఏ డ్రోన్ వ్యూ ఆఫ్ డ్యామేజ్డ్ బిల్డింగ్స్ ఫాలోయింగ్ ప్రొజెక్ట్ బెరేజెస్ టువర్డ్స్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఇరాన్ బ్యాక్డ్ హెజ్బోల్లా. ఇవన్నీ అప్డేట్స్ కాకపోతే ఏమి అవ్వలేదని చెప్పి చెప్తూ ఉండడం. హర్మూజ్ జలసంధి నుంచి మనకి ఇండియాకి ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకున్న ఒక 2 నౌకలు ఇండియాకి రావడం, అండ్ దీనితో ఎల్ఎన్జీకి సంబంధించిన నౌకలను, ఓడలను కూడా ఇండియాకు పంపించడానికి అక్కడ ప్రభుత్వం ఆమోదం తెలపడం, ఇవన్నీ కూడా ఒక రకంగా మనకి కొత్త గొప్ప అట్లీస్ట్ గుడ్డిలో మెల్లలాగా ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $100 దగ్గర క్రూడ్ ఉన్నంత వరకు మనకి ఇది ప్యానిక్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో క్రూడ్ దొరికితే చాలు అనుకుంటాం. తక్కువకి దొరుకుతుందా, ఎక్కువకి దొరుకుతుందా కాదు, క్రూడ్ దొరికితే చాలు, గ్యాస్ దొరికితే చాలు అనుకుంటున్న ఈ పరిస్థితిలో $100 దగ్గర క్రూడ్ ఉన్నంత వరకు మనకు కంటి మీద కునుకు పట్టే పరిస్థితి ఉండదు. $103 దగ్గర బ్రెంట్ క్రూడ్ అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో రష్యా కూడా ప్రీమియంతో మనకు ప్రీమియంతో అమ్మాలని అనుకుంటున్నప్పుడు, అండ్ దీనితో ఇండియా సహా అన్ని దేశాలకి ఆ సీ మీద ఉన్న ఆయిల్ని విక్రయించేందుకు, రష్యా ఆయిల్ కొనుగోలు చేసేందుకు యూఎస్ అనుమతి ఇచ్చిన తరుణంలో మరింత ప్రీమియం కూడా పెరుగుతుంది రష్యన్ ఆయిల్కి అయినప్పటికీ కూడా. సో ఇవన్నీ కూడా మన ఇన్ఫ్లేషన్ని పెంచబోతున్నాయి. సో చాలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి. ఈవెన్ హోటల్స్ కూడా ఫుల్ లెంత్ మెనూ అయితే ఇవ్వట్లేదు. రాబోయే పెళ్ళిళ్ళ సీజన్లకి వాటికి ఇబ్బంది అయితే కాబోతోంది. హోటల్స్ మెనూస్ తగ్గించేశాయి, బఫేలను తీసేశాయి, అండ్ స్లో కుకింగ్ ఏదైతే ఉంటాయో వాటిని మెనూస్ నుంచి పక్కన పెట్టాయి. ఇలా చాలా ఇన్స్టెంట్స్ అయితే జరుగుతున్నాయి మనకి. సో గోల్డ్ మాత్రం వెనక్కి తగ్గుతోంది. గోల్డ్ 5,400 పీక్ నుంచి, ఈ మధ్యకాలంలో వచ్చిన పీక్ నుంచి వెనక్కి తగ్గి దాదాపుగా $5,023 దగ్గర పీక్ నుంచి మనకు ఆల్మోస్ట్ 8-9% దాకా వీక్ అయింది. అటు సిల్వర్ కూడా $95 పైనుంచి $80కి కిందకి దిగిరావడం అయితే చూస్తున్నాము. సో వీటిల్లో ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదు అనుకుంటున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్లో కన్సిక్యూటివ్ వీక్లీ ఫాల్ అయితే మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం క్రిప్టో కరెన్సీస్కి మాత్రం $70,000 పైనే ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది బిట్కాయిన్ $70,000 పైన ట్రేడ్ అవుతుండగా మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా నిన్న మొన్న బాగా పెరిగాయి. వాళ్ళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే వాటిలో కనిపిస్తుంది. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ అయితే ఇది. మరొక ప్రమాదమైన వార్త, ట్రంప్ సేస్ హీ థింక్స్ పుతిన్ ఈస్ హెల్పింగ్ ఇరాన్. మొన్న రష్యాకి చెందిన ఉన్నతాధికారులు తాము ఎలాంటి హెల్ప్ చేయట్లేదు, ఇరాన్కి అసెట్స్ ఐడెంటిఫికేషన్లో కానీ ఇంటెలిజెన్స్ ఇవ్వడంలో కానీ ఏమి చేయట్లేదని చెప్పి వాళ్ళు అధికారికంగా చెప్పినప్పటికీ ట్రంప్ మాత్రం సంథింగ్ ఏదో ఫిషీ అన్నట్టుగా కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఒకవేళ పరోక్షంగా రష్యా అధిపతి పుతిన్ ఏమన్నా వాళ్లకు సహాయం చేస్తున్నారా అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మళ్ళీ యుఎస్ రష్యా మీద ఏదైనా దుందుడుకు చర్య చేపట్టడం, ఇప్పుడున్న పరిస్థితిలో రష్యా ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానికి అవకాశం అయితే దొరికింది. చూడాలి
బట్ చైనా ఇంకా ఎటువంటి ప్రస్తావన కానీ చైనా ఏం మాట్లాడట్లేదు. చైనా కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అన్ని దేశాలు నువ్వు ఒకటి అంటే నేను ఒకటి అంట అన్నట్టుగా ఒకరు కయ్యానికి కాలు దూతే ఇంకొకరు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మూతోడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మరొక యుద్ధానికి దారి తీయకుండా ఉంటే ఇదే మనకు ఒక 10,000గా అనుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇటువైపు ముందే అటు ఇటుగా అనుకుంటాను. ఇప్పుడు నార్త్ కొరియా కూడా ఈ బ్యాలిస్టిక్ మిజైల్ లాంచ్ చేయడం ఏంటో, దీనికి ఎవరికి ఎక్కువ పెట్టారో ఏంటో తెలియదు. ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్స్ గురించి ఆలోచించడానికి కూడా, పోర్ట్ఫోలియోస్ చూసుకోవడానికి కూడా ధైర్యం సరిపోని స్థితికి మనం వచ్చాము. పీక్స్ నుంచి నిఫ్టీ పెద్దగా పడకపోయినప్పటికీ స్టాక్స్లో మాత్రం మెసాకర్ లాంటి పరిస్థితి, ఊచకోత లాంటి పరిస్థితి, రక్త కన్నీరు కారుతూనే ఉంది. ట్రంప్స్ టార్గెట్ ఫర్ ది వీక్ టు హిట్ ఇరాన్ వెరీ హార్డ్, గట్టిగా కొట్టాలని. ఇట్స్ నాట్ బిజ్ యాజ్ యూజువల్ ఆఫ్టర్ ఇరాన్ స్ట్రైక్స్ ఇన్ దుబాయ్లో జరగాల్సిన క్రిప్టో మెగా షో టోకన్ 2049 డిఫర్ చేశారు. అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఫిన్టెక్ సమిట్ కూడా అన్సర్టన్గా ఉంది. అక్కడ ఏకంగా స్థానిక ఇళ్ల మీద, పెద్ద పెద్ద కాంప్లెక్స్ల మీద కూడా దాడులు జరుగుతూ ఉండడం బట్టి చూస్తే ఈవెన్ దుబాయ్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ అన్న ఒక క్లారిటీ అయితే ప్రపంచానికి వచ్చేసింది. సౌదీ అరేబియా కట్స్ ఆయిల్ అవుట్పుట్ బై 20%. ఇవన్నీ కూడా వార్ రిలేటెడ్ న్యూస్. 0.7% ఇన్ Q4. రెసిలియంట్ యూఎస్ ఎకానమీ షోడ్ క్రాక్స్ ఈవెన్ బిఫోర్ ఆయిల్ స్టార్టెడ్ బాయిలింగ్. సో ఆయిల్ ఇంకా దాని ఎఫెక్ట్ ఇంకా రాకముందే యుఎస్లో ఎకానమీ Q4లో 0.7 మాత్రమే పరిమితమైంది. ఒకవేళ ఇది కూడా ఈసారి ఈ ఆయిల్ అండ్ బాయిల్ ఎఫెక్ట్ అవుతే మరింతగా అక్కడ స్థితి మరింత దిగజారే అవకాశం కూడా ఉంది. యుఎస్లో వృద్ధిపరంగా చూసినట్టయితే మనకు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఫిచ్ రైజెస్ ఇండియా FY26 గ్రోత్ ఫోర్కాస్ట్ 7.5%, 7.5% మేర వృద్ధి రేట్ని. ఇక్కడ 0.7% క్వార్టర్కి మనం 7.5%, 10 రెట్ల అధికంగా వృద్ధి రేట్ను మనం నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానికంగా స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ ఉంది. ఇది మన మార్కెట్స్కి, మన ఎకానమీకి శ్రీరామ రక్ష అన్నట్టుగా కూడా ఫిచ్ అయితే చెప్తోంది. అదొక పాజిటివ్ అంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇండియా గల్ఫ్ ఫ్లైట్స్ స్లోలీ రెజ్యూమ్ అమిడ్ టర్బులెన్స్. స్ట్రీట్ ఇన్ బేర్ ట్రాప్, ఇండిసిస్ మార్క్ స్టీపెస్ట్ డ్రాప్ ఆఫ్ వార్ టైమ్ డౌన్ 2% ఆన్ ఆయిల్ వాస్. దాదాపు 34 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద మార్కెట్ క్యాప్ రూపంలో హరించుకుపోయింది. మార్కెట్ దాదాపు 15 రోజుల కాలంలోనే స్టడీ సెల్ ఆఫ్ మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్ఐ ఫ్లో తగ్గిపోతుంది. మార్కెట్ క్యాప్ వీక్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. స్టెబిలైజేషన్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఎకానమీని స్థిరీకరించేందుకు నో ల్యాక్ ఆఫ్ కుకింగ్ గ్యాస్, షిఫ్ట్ టు పిఎన్జీ ఇఫ్ పాసిబుల్. సో అంటే ప్యానిక్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి కొత్తగా సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్ళ యావరేజ్ 36% మేర పెరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్యానిక్నెస్ లేదు అని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సింగపూర్ కంపెనీ JSW అదర్స్ ఇన్ ఫ్రే ఫర్ స్టేక్ ఇన్ వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీస్ అన్ని కూడా పోటీ పడుతూ ఉన్నాయి అన్నట్టుగా కూడా వార్త చూస్తున్నాం. ఇండియా, చైనా అండ్ 58 అదర్స్ హిట్ బై US ట్రేడ్ ప్రోబ్ ఇంటూ ఫోర్స్డ్ లేబర్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో స్టాక్స్ సఫర్ వర్స్ట్ వీక్ ఇన్ ఇయర్స్ ఎకోయింగ్ కోవిడ్ క్యావస్. కోవిడ్ లాంటి సినారియోలకి మార్కెట్స్లో అయితే వచ్చేసాం. బట్ కోవిడ్ టైంలో పెట్టుబడులు పెట్టాం కదా, పెట్టుబడి పెట్టినప్పుడు మంచి లాభాలు వస్తాయి. ఈ టైంలో కూడా అలాంటి లాభాలే వస్తాయని అనుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈసారి వ్యవస్థ మొత్తం భిన్నంగా ఉంది, సిస్టమ్ మొత్తం దానికి విభిన్నంగా ఉంది. సో అందువల్ల కోవిడ్ టైంని అంచనా వేసుకొని హిస్టరీ రిపీట్ అయింది కదా, కోవిడ్ తర్వాత 2-3 ఏళ్ళు మంచి లాభాలు దండుకున్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెడితే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సినారియోస్ వేరు, ఇప్పుడు సినారియోస్ వేరు, పూర్తి ఎంటైర్లీ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని బేరీ చేసుకొని మాత్రం డబ్బులు ఫ్రెష్గా పెట్టుబడులు అయితే పెట్టకండి. గ్యాస్ క్రంచ్ డిస్రప్ట్ ఫ్యాక్టరీస్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు క్యాంటీన్స్. US ఎక్స్పాండ్స్ ఇండియా లైక్ వేవర్ ఆన్ రష్యన్ ఆయిల్. USTR ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసిన అంశాలే. ఎయిర్లైన్ ఫేర్స్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. సియట్ 10% మేర పతనమైంది. బికాస్ ఆఫ్ దీని ఎఫెక్ట్ వల్ల జైడస్ 4% మేర లాభపడింది. మార్కెట్స్ నాట్ ఫుల్లీ ప్రైజింగ్ ఇన్ వెస్ట్ ఏషియా వార్. సో క్రిస్ వుడ్ గారు చెప్తున్నారు, జెఫ్రీస్ చీఫ్, ఇంకా ఫుల్లీ ప్రైజింగ్ అయితే అవ్వలేదు. ఈ వార్ ఎఫెక్ట్ అనేది మార్కెట్స్ పూర్తిగా ఇంకా దీన్ని తీసుకోలేదు. స్టిల్ ఇంకా పెయిన్ ఉంది అనేది ఆయన మాటల్లోని సారాంశం. సెల్లింగ్ ప్రెజర్ మే వర్సన్ యాజ్ ఇండిసెస్ బ్రీచ్ కీ లెవెల్స్. నిఫ్టీ లైక్లీ టు స్లైడ్స్ టువర్డ్స్
22,800 to 22,700 లెవెల్స్ నియర్ టర్మ్లో ఉండేటట్టుగా కూడా మెజారిటీ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ అయితే చెప్తోంది. ఎందుకంటే ఒక స్లైడింగ్ జోన్లోకి వచ్చేసింది. మార్కెట్ కీ లెవెల్స్ని, కీ సపోర్ట్ లెవెల్స్ అన్నింటిని బ్రీచ్ చేసి కిందికి దిగి రావడం చూస్తున్నాం. గట్టి సపోర్ట్ లెవెల్స్ అన్ని కూడా బ్రీచ్ అయితే అయిపోయాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఎక్కడ ఇది ఆగుతుంది అంటే బాటమ్లెస్ పిట్ అని అనుకుంటున్నట్టు. ఎందుకంటే సినారీ ఇలాగే కొనసాగితే ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా చెప్పడం కష్టం. బట్ నో డౌట్ మార్కెట్స్ అయితే గట్టి ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి. ఒక ప్యానిక్ మోడ్లోకి అయితే వచ్చాయి. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ అక్కడక్కడ రావచ్చు, షార్ట్ కవరింగ్స్ రావచ్చు. సో దానికి తగ్గట్టు ట్రేడర్స్ ప్రిపేర్ అయ్యి ఉండండి. ట్రేడర్స్ మీ ట్రేడ్ పొజిషన్స్ దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. ఇండియా యూకే ఎఫ్టీఏ టు టేక్ ఎఫెక్ట్ ఇన్ నెక్స్ట్ మంత్ అన్నట్టుగా కూడా గోయల్ గారు చెప్తున్నారు. అలాగే టాటా మోటార్స్ 5,000 బస్సుల్ని వివిధ రాష్ట్రాలకి సరఫరా చేసేందుకు ఆర్డర్స్ని గెలుచుకుంది. పీవీ సేల్స్ హిట్ రికార్డ్ హై ఫర్ ఫెబ్, రోజ్ ఓవర్ 10%. సో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఫెబ్లో 10% దాకా వృద్ధి, 10.6%, 2 వీలర్స్ 35 అండ్ 3 వీలర్స్ 29% దాకా. సో ఇవన్నీ కూడా ఆటో యాన్సిలరీ విభాగాల మీద రాబోయే 2-3 ఏళ్ల తర్వాత ఉంటుంది. టైర్ రిలేటెడ్ స్టాక్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, ఇలాంటి క్రాక్స్ వచ్చినప్పుడు ల్యాపప్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్నప్పుడు. సో ఇవి వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రశాంతంగా ఒక మరపురాని అనుభూతిని మిగిల్చింది. నాపోలి అనేది చక్కగా నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అని చెప్పాలి. ఒకవైపు చక్కగా సముద్రం, ఒకవైపు అంత కొండలు, కోనలు. ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరుగుతుంది. బెస్ట్ ఆఫ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి చెందిన బ్రాండ్ నేమ్స్ అన్ని కూడా ఆల్రెడీ వస్తున్నాయి మెల్లిమెల్లిగా. రాబోయే రోజుల్లో ఇక్కడ జెట్టీలు, ట్రాన్స్పోర్టేషన్ ముంబై నుంచి, పూణే నుంచి కూడా చక్కటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీలు బై రోడ్, బై సీ అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ బై హెలికాప్టర్స్ ద్వారా కూడా వస్తుంది. కరెంట్లీ ఇప్పుడు చాలా వర్జిన్ ఏరియా అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. చాలా పీస్ఫుల్ గా ఉండాలి అంటే, ప్రశాంతంగా గడపాలి అంటే ఐ వుడ్ రికమెండ్ నాపోలి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. క్లబ్ చాలా బాగుందండి అండ్ హైజీన్ ఈజ్ వెరీ గుడ్. స్టాఫ్ ఈజ్ వెరీ హాస్పిటబుల్. చాలా మంచి మర్యాదలతో చక్కటి సర్వీస్ ఇస్తున్నారు. క్లబ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. వండర్ఫుల్ రూమ్స్. ఎదురుకుండానే చాలా పెద్ద క్రికెట్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది విత్ కంప్లీట్లీ ఫెన్స్డ్ అరౌండ్ అండ్ బ్యూటిఫుల్లీ మెయింటైన్ క్రికెట్ క్లబ్. సో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి, డెస్టినేషన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లైక్ వీకెండ్ పెద్ద పెద్ద వాళ్ళు టీమ్స్ గా వచ్చి, గ్రూప్స్ గా వచ్చి ఇక్కడ చక్కటి రిక్రియేషన్ కింద క్రికెట్ మ్యాచెస్ ఆడుకోవచ్చు. ఇక్కడ వేరే మంచి జిమ్ ఉంది అండ్ తర్వాత చుట్టుపక్కల విజిట్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మన వ్యూ ఏరియాస్ ఉన్నాయి, చక్కటి టెంపుల్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఫుడ్ ఉంది. ఐ థింక్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ నైస్, హాస్పిటబుల్ పీపుల్ అండ్ వెరీ నైస్ అండ్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్ పీపుల్ ఉన్నారు.